ఫ్రెండ్స్ నిన్న పార్ట్ 2 చేశాను. పార్ట్ 3 ఏంటంటే మన టాపిక్ వాట్ ఈస్ ద ఎస్ఐపి. టుడే టాపిక్ ఈజ్ ఎస్ఐపి అనమాట. ఎస్ఐపి అంటే ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటంటే ఎవ్రీ మంత్ మనం మినిమం 100 రూపీస్ నుంచి మ్యాక్సిమం ఎంత చేసుకోవచ్చు. సో దాన్ని ఏంటంటే మనం సిస్టమేటిక్గా అది ఎవ్రీ మంత్ మనం కట్టుకుంటూ వెళ్తే దానికంటూ కొన్ని రిటర్న్స్ అనేది యాడ్ అవుతుంటాయి అనమాట. సో అదేవిధంగా ఏంటంటే దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రూపీ కాస్ట్ యావరేజ్ అవుతుంది అనమాట. సో రూపీ కాస్ట్ యావరేజ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక 100 రూపీస్ పెట్టి కొన్ని ఫండ్ ద్వారా మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టామో ఆ ఫండ్ ఏంటంటే మనకు కొన్ని యూనిట్స్ ఇస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 10 రూపాయలు అనుకుంటే మనం 100 రూపాయలు పెట్టి కొనుక్కోవడం వల్ల మనకు ఒక 10 యూనిట్లు వస్తాయి అనమాట. సో ఈ 10 యూనిట్లు ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఇంకా తక్కువ రేటుకి వస్తుంది. అదే మార్కెట్ పెరిగినప్పుడు ఏంటంటే ఆ యూనిట్స్ని ఎక్కువ రేటు పెట్టి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఎవ్రీ మంత్ మనం పెడుతూ ఉండడం వల్ల మనం పెట్టే టయానికి అప్పుడు మార్కెట్ పడినా కూడా మనకి యూనిట్స్ అనేవి తక్కువ రేటుకి వస్తుంది. సో దీనివల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఎవ్రీ మంత్ అలా పెట్టుకుంటూ వెళ్ళామో మార్కెట్ ఎప్పుడు పడుతున్నా కూడా మనకి యూనిట్స్ అనేవి ఆటోమేటిక్గా తక్కువ రేటు కొనుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పాలంటే మనం ఎవరైనా సరే చిట్స్ కడుతుంటారు కదా. సో చిట్స్ కట్టేటప్పుడు ఒక 10 మంది చిట్టి కట్టేటప్పుడు ఆ చిట్లు కట్టేటప్పుడు ఏంటంటే ఎవరైనా అందులో ఒక అతను పాడుకుంటే ఇమీడియట్గా తక్కువ రేటు పాడుకుంటారు. తక్కువ రేటుకి ఇమీడియట్గా పాడేసి ఆ అమౌంట్ అనేది తీసేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs చిట్టి 2 lakhsకి 3 lakhsకి పాడేసుకున్నారు అనుకోండి, 2 lakhs రిమైనింగ్ ఉంటుంది కదా. 2 lakhsలో ఏంటంటే ఆ చిట్టి ఎవరైతే పాడుతారో అందులో ఒక 50,000 తీసుకుని రిమైనింగ్ ఏదైతే 1,50,000 ఉంటుందో ఆ అమౌంట్ని మిగతా అందరూ కూడా డివిడెండ్ కింద పంచుకుంటారు అన్నమాట. సో అది ఎందుకు పంచుకున్నారంటే అతని అవసరం బట్టి అతను పాడుకున్నారు. అదేవిధంగా ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే మనం చిట్స్ ఆ విధంగా అతను పాడారో రిమైనింగ్ అమౌంట్ ఎలాగైతే డివిడెండ్ తీసుకున్నారో అదేవిధంగా ఏంటంటే మనకి కూడా మార్కెట్ పడిన వల్ల మనకి ఏంటంటే యూనిట్స్ అనేవి చాలా తక్కువ రేటుకి మనకి వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే మార్కెట్ పడినప్పుడు తక్కువ రేటు కొనుక్కుంటామో ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ పెరుగుతుందో అవే యూనిట్స్ అనేది మనకి కాస్ట్ అవుతుంటాయి. సో ఇది మొత్తం ఓవరాల్గా ఎస్ఐపి సిస్టమ్ ఈ విధంగా నడుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.